మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో రేపు సభకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యిపై డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12:30 నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అలాగే టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థుల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇక నుంచి ఆ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇక అమృత్సర్ లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. అలాంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి, ఆ కల్తీ నెయ్యి వ్యవహారంపై అయితే రేపు చర్చించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కల్తీ నివారణపై చర్చ జరగనుంది. అయితే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చర్చ కూడా జరుగుతుంది. అయితే కూటమి నుంచి 10 మంది ఎమ్మెల్యేలను మాట్లాడించాలని కూడా నిర్ణయించుకున్నారు కూటమి ప్రభుత్వం. అయితే మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చంద్రబాబు ప్రకటన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అయితే రేపు ఉదయం 10:30 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీ అంశంపై చర్చించున్నారు. ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10:30 గంటల నుంచి కూడా నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడి కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఈ రోజు సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో రేపు సభకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చ దీని గురించి కూడా మాట్లాడతానని కూడా మన సమాచారం ఉంది. ఇంకా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా కల్తీ నెయ్యిపై చంద్రబాబు ప్రకటించేసే అవకాశం ఛాన్స్ కూడా ఉంది. అలాగే టీడీడీ నిబంధనలు మరింత కఠినంతరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. టీడీడీ నిబంధనల ప్రకారం అన్ని మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందనే నిబంధన ఉంది. ఇక నుంచి ఆ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసేదని అసెంబ్లీలో దీని మీద చర్చ కూడా తీవ్రంగా కూడా ఉంది. అయితే అమృతసర్లోని స్వర్ణ దేవాలయంలో ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగానే తిరుమలలో తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని కూడా ఏపీ సర్కార్ కూడా భావిస్తుంది. అయితే మొత్తం మీద ఇంకా అమృతసర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. అలాంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తీసుకురావాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. అయితే స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రేపు చర్చ వేడి కూడా జరిగితే అయితే అసెంబ్లీ జరుగుతుందా లేకపోతే ఎమ్మెల్యేలంతా పోవడం చెప్పి కూడా దాన్ని ఆపుతారా కదా మనకి వేచి చూడాలి. పరిస్థితి కూడా తెలియాల్సి ఉంది. స్వాతి రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.